హాయ్ అందరికీ నమస్తే. ఈరోజు నేను మాట్లాడబోయేది ఏంటంటే ఉప్పల్ బాల్ గురించి. ఉప్పల్ బాల్ను బిగ్ బాస్ 10లోకి పోతే నవదీప్ గారు మీ వెక్కిలి వీడియోలు అనటము, వెక్కిలి వీడియోలు అని ఎక్కిరించినట్టు మాట్లాడడం కరెక్ట్ కాదు. అవతల జడ్జి గారు, ఆ మేడం గారు కూడా మీరు ట్రాన్స్జెండరా అనటం కూడా అది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఉప్పల్ బాల్ గారిని స్టేజ్ మీద కించపరిచినట్టు. ఉప్పల్ బాల్ గారు మీ మీద ఎలాంటి చర్య తీసుకోవడానికైనా ఆయనకు ఛాన్స్ ఉన్నది. కానీ స్టేజ్ మీద మీరు ట్రాన్స్జెండరా, వెక్కిలి వీడియోలు చేస్తున్నారు, మీకు ఏమంటారు అభిమానులు ఉన్నారా, ఫ్యాన్స్ ఉన్నారా అని అడగటము. ఉప్పల్ బాల్కు చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు, ఉప్పల్ బాల్కు చాలామంది అభిమానులు ఉన్నారు. మీరు సినీ ఫీల్డ్లలో, సీరియళ్లలో ఎన్నో యాక్టింగ్లు చేస్తున్నారు. మీరు ఎంతమందికి తెలుసు, మీరు ఎంతమందితోటి సెల్ఫీలు ఫోటోలు దిగినారు మీతోటి పేద ప్రజలు. ఉప్పల్ బాలు చాలా బీదవాడు, కింది స్థాయి నుంచి పైకి వచ్చిండు. ఉప్పల్ బాలుకు మంచి ఏందో తెలుసు, చెడేందో తెలుసు, ఎక్కడ ఏం మాట్లాడాలనో తెలుసు. ఉప్పల్ బాల్కు చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు. ఉప్పల్ బాలు తోటి సెల్ఫీలు తీసుకొని, ఫోటోలు తీసుకొని, వీడియోలు చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. మరే మీతోటి ఎంతమంది సెల్ఫీలు తీసుకొని ఫోటోలు దిగినరు మీతోటి? ఒక్కసారి మీ ఫోటోలు బయట పెట్టండి, మీ వీడియోలు బయట పెట్టండి. ఉప్పల్ బాలు ట్రాన్స్జెండరా అని అడిగారు. మరి మీరు కొన్ని షోలు చేసుకుంటూ మగవాళ్ళందరూ చీరలు కట్టుకొని, లంగాలు కట్టుకొని, పంజాబ్ డ్రెస్ వేసుకొని వీడియోలు చేస్తున్నారు కదా, మరి వాళ్ళందరూ ట్రాన్స్జెండర్లేనా? ఉప్పల్ బాల్ గారిని ఆ విధంగా కించపరిచినట్టు మాట్లాడడం కరెక్ట్ కాదు. ఉప్పల్ బాల్ గారు మీకేం కాదండి, మీరు బిగ్ బాస్లోకి మళ్ళీ వెళ్తారు, మీరు వెళ్ళాలి కూడా. మీరంటే ఏందో నిరూపించాలండి. మీకు నా సపోర్ట్.